హలో గాయ్స్ అందరికి ఇప్పుడు మన టాపిక్ చేసుకున్నట్టయితే మహేంద్ర జీతో స్ట్రాంగ్ రివ్యూ అయితే చేస్తున్నాం. మన మహేంద్ర జీతో స్ట్రాంగ్ వచ్చేసి 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ది వైట్ వచ్చేసి, సెకండ్ వచ్చేసి రెడ్ కలర్ అన్నమాట. దీనికి స్టార్టింగ్ ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే ఫస్ట్గా మాన్యువల్ విండోస్ అయితే ఇచ్చారు. దీని బాడీ వచ్చేసి మెటల్ బాడీ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మైలేజ్ చూసుకున్నట్టయితే కంపెనీ వారు ఇచ్చింది అయితే 32 అయితే ఇచ్చారు. కంపెనీ వారు కాదు, మన జీతో వాడే వాళ్ళు అయితే కూడా 30 అయితే వస్తున్నారు అనేసి చెప్తున్నారు. బ్రేక్స్ విషయంలోకి వస్తే వీటికైతే డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్స్, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. టైర్స్ చూసుకున్నట్టయితే 145లో అయితే ఇచ్చారు. డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ బ్యాక్ సైడ్ టైర్స్ అయితే 145లో ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. డీజిల్ వచ్చేసి 10.5 లీటర్స్ అయితే ఇచ్చారు. ఇంజిన్ అయితే దీనికి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ఇంజిన్ వస్తుంది. కూలెంట్ ఆయిల్ ఇంజిన్ అయితే ఇచ్చారు. సీసీ వచ్చేసి ఇది 670 cc అనమాట. హార్స్ పవర్ వచ్చేసి 16.5. టార్క్ వచ్చేసి 40 అయితే న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇచ్చారు. ఇదైతే పవర్ స్టీరింగ్ అయితే కాదు, మాన్యువల్ స్టీరింగే. దీనికి డఫాల్ అనేది కూడా ఉంది, ఎందుకంటే BS6 కాబట్టి. గేర్స్ విషయంలోకి వస్తే ఫ్రంట్ అయితే 4 గేర్స్ ఉన్నాయి. బ్యాక్ అయితే 1 రివర్స్ గేర్ అయితే ఉంది. ఇంకా సిలిండర్స్ చూసుకున్నట్టయితే సింగిల్ సిలిండర్, అంటే వెహికల్ చిన్నది కాబట్టి సింగిల్ సిలిండర్ అయితే ఇచ్చారు. పేలోడ్ వచ్చేసి 810 కేజీలు పేలోడ్ కెపాసిటీ. ఈ బాడీ చూసుకున్నట్టయితే వెనకాల బాడీ వచ్చేసి మనకి కార్గో బాడీ అయితే ఇచ్చారు. కార్గో బాడీ సైజ్ చూసుకున్నట్టయితే వెడల్పు వచ్చేసి 7.4 అయితే ఉంది. ఇట్లా అడ్డం చూసుకున్నట్టయితే 4.8 ఇంచెస్ అయితే ఉందన్నమాట. 4.8 mm. ఇంకా సీట్స్ విషయానికి వస్తే సీట్స్ అయితే మనకి 1+1. స్టీరింగ్ కూడా మంచిదైతే ఉంది. స్టీరింగ్ కూడా భలే ఉంది, సూపర్గా. ఇంకా మనకి సీట్ విషయంలోకి వచ్చినట్టయితే సీట్ బెల్ట్స్ కూడా 2 అయితే ఇచ్చారు. సూపర్, బాగుంది. చిన్న వెహికల్, బాగా ముద్దుగా ఉంది. మన ఆటోతో అయితే కంపారిజన్ చేసుకోవచ్చు అనమాట. అంటే బజాజ్ ఆటో పైన అయితే 2 tons వరకు అయితే లోడ్ వేసుకోవచ్చు, కానీ మైలేజ్ అయితే తక్కువ వచ్చింది అనమాట. అంటే 32 అంటే 32 అయితే రాదు, మనకి ఇంకా పెంచుతాం కాబట్టి. ఇంకా మనం లోడ్ 2 tons వరకు వేస్తాం కాబట్టి అంత మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. 29, 30 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కస్టమర్స్ కూడా రివ్యూ అయితే తీసుకున్నాను, వాళ్ళు కూడా 30 వరకు అయితే వస్తుంది అని చెప్తున్నారు. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ చూసుకున్నట్టయితే ఆటో కన్నా మేలు అనమాట. అంటే లగేజ్ ఆటో ఉంటుంది కదా, వాటితో పోల్చుకుని అయితే చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే దీనికి ఇంజిన్ కూడా అన్ని టాటా ఏసీలకు కానీ వాటికి అన్నిటికీ అయితే ఫ్రంట్ అయితే ఇస్తారు, వీటికి బ్యాక్ సైడ్ ఇచ్చేస్తారు ఇంజిన్. కానీ బాగుంది, చిన్నగా ముద్దుగా సూపర్గా ఉంది. ఏమైనా చిన్న బిజినెస్ చేసుకోవాలనుకున్నా కానీ బాగా అయితే పనికొస్తుంది. అంటే లైక్ వెజిటేబుల్ బిజినెస్ ఇట్లాగే ఉంటాయి కదా, రోడ్డు మీద పెట్టుకొని బిజినెస్ చేసుకునే వాళ్ళకి, పానీపూరి బండి వాళ్ళకి, అలాంటి వాళ్ళకైతే బాగా అయితే ఉపయోగపడుద్ది. ఇంటికి రోడ్డు మీద తిరిగేదానికి కానీ బాగా ఉపయోగపడుద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే మనకి రివ్యూ. ఇంకా ఏమన్నా ఉంటే డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. నేనేమన్నా మర్చిపోయి ఉంటే
కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. మీకు రివ్యూస్ అన్నీ నచ్చినట్టయితే మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని మొన్ననే స్టార్ట్ చేసాం. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి. ఇంకా మంచి వ్యూస్, ఇంకా మంచి కంటెంట్ అయితే మీ ముందుకైతే వస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.